అమ్మవారు భక్తుల యొక్క కోరికలు తీరుస్తానంటూ పెంటారెడ్డి కాలనీలో సోమక్షత్రియ కుల సంఘం వాళ్ళు స్థాపించినటువంటి అమ్మవారు చాలా అనతి కాలంలోనే అత్యంతిక ప్రజా భక్తుల యొక్క మనస్సులు కనుగొన్నదై వారి యొక్క కోరికలను తీరుస్తూ దుర్గా రూపం మరియు పార్వతీ రూపంలో కూడా భక్తుల మన్ననలు పొందుతూ ఉంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఈ శరత్నవరాత్రులు అనేటువంటివి 9 రోజులైనప్పటికీ ఈ సంవత్సరము 11 రోజులు రావడం వల్ల భాగ్యోదయంగా చెప్పుకుంటున్నారు భక్తులు. ఎందుకంటే నవరాత్రులు అంటే 9 కానీ అమ్మవారి సేవ చేసుకోవడానికి 11 రోజులు రావడం మా భాగ్యోదయము. ఈ 11 రోజులు కూడా 11 రూపాల్లో అమ్మవారిని చూసుకొని చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అని చెప్పేసి వారి యొక్క భక్తి భావనను చూపిస్తూ ఉన్నారు. మొట్టమొదటి రోజు చక్కగా ఆలయ ప్రధానమైనటువంటి నిమిషాంబికాదేవి రూపం రజిత కవచ అలంకరణలతో ఉంటుంది. రెండో రోజు బాలా త్రిపుర సుందరి రూపంలో ఉంటుంది. మూడవ రోజు గాయత్రి రూపంలో అందరికీ కూడా వేదాలను చెప్తాను అంటూ ఉంటుంది. నాలుగవ రోజు ఉపాంగ గౌరి అంటే అర్ధనారీశ్వర రూపంలో దర్శనం ఇవ్వబోతుంది. ఐదవ రోజు ఆమె చక్కగా లక్ష్మీ కర్ణాకటాక్షాలను ఇస్తూ అంటూ లక్ష్మీ రూపంలో దర్శనం ఇస్తూ ఉంది. అదేవిధంగా ఆరో రోజు ఆమె అన్నపూర్ణ రూపంలో మీరందరినీ కూడా శుభక్షుగా ఉంచుతాను అని చెప్తా ఉంది. విద్యార్థులందరి భాగ్యోదయంలో మీ అందరికీ విద్య సరిగ్గా రావాలి అనే ఉద్దేశం చేత మూలా నక్షత్రంలో 7వ రోజు సరస్వతి రూపంలో దర్శనమిస్తూ ఉంది. అంతేకాకుండా నేను అందరినీ భక్తులను రక్షిస్తూ శిక్షారులను శిక్షిస్తానంటూ దుర్గా రూపంలో 8వ రోజు దర్శనమిస్తూ ఉంది. అదేవిధంగా 9వ రోజు ఆమె నవచండికగా మహాకాళిగా దర్శనమిస్తూ ఉంది. విజయదశమిగా దశమి రోజు అందరికీ దర్శనమిస్తూ మన యొక్క శమీయతే పాపం శమీ వృక్షం దగ్గర ఇక్కడ శమీ వృక్షం కూడా ఉంది. ఆ శమీ వృక్ష సన్నిధి లోపల శమీయతే పాపం మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ శమీ బిల్వపత్రం వలె అన్నీ వెళ్ళిపోవాలనే ఉద్దేశం చేత ఆ శమీ పూజ కూడా జరిపించడం జరుగుతుంది. అదే రోజు నరకాసుర వధ కూడా ఉంటుంది. ఈ వైవిధ్యం